బా ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే చూడటానికి చాలా బాగుంది. చూడటానికి అయితే నేను లోపలికి వెళ్ళాను. కుండల్లోన చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ ప్రదేశం అయితేను. చూసుకోవచ్చు ఒకసారి. కాస్త ముందుకు వెళ్ళి మనమైతే లొకేషన్ చూసుకుందాం ఎలా ఉందనేది. ఇక్కడైతే మొత్తం చాలా అయితే గ్రీన్గా ఉంది. చూసుకుంటున్నాం మనము. ఇలాగే ఈరోజు నేను కుండల్లో అయితే వెళ్ళాను. చాలా బాగుంది ఇక్కడ. నేనైతే ఇక్కడ భోజనానికి కూర్చున్నాను. పప్పు అన్నం తెచ్చుకున్నాను. ఇక్కడైతే కూర్చొని నేను భోంచేశాను. చాలా హ్యాపీ అనిపించింది ఈ కుండలో తినడం వల్ల. నేను చాలా రోజులైంది ఇలాంటి కుండలో తిని అన్నాము. నేనైతే ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చాలా బాగుంది చూడటానికి అయితే కుండల్లో. అప్పలం, నేనైతే అన్నం పప్పు తీసుకున్నాను. ఇక్కడ తినాలని నాకు చాలా రోజు నుంచి అనుకున్నాను. ఈరోజు అయితే నాకు నెరవేరింది ఆ కోరిక. చాలా అయితే బాగుంది ప్రదేశం ఇక్కడ. ఇలాంటి ప్రదేశాల్లో తినడం అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతేను. ఇంకా మీకు చాలా ప్రదేశం ఉంది. మీకైతే అంతా మొత్తం చూపిస్తాను. నేను ఎక్కడెక్కడ తిరిగాను అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా అయితే హ్యాపీ అనిపించింది నాకైతే ఇక్కడికి రావడం వల్ల. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని తిని బోర్ కొట్టిందండి. అందుకోసమని నేనైతే ఇక్కడ వెళ్ళి తిందామనుకున్నాను. ఇక్కడికి వచ్చి తినేసాను అనమాట ఫుడ్ అయితేను. మీకు ఇంకా మంచి ప్రదేశాలు అయితే నేను చూపిస్తానండి ఈ వీడియోలో. నేను చాలా బాగున్నాయి వీడియోలు అయితేను. ముందుకు వెళ్ళి ఒకసారి మనము చూద్దాము. ఇంకాను నేనైతే ఈ వీడియో కోసం చాలా దూరం వెళ్ళానండి. చాలా దూరం అయితే వెళ్ళాను. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. అంతా పీజీ అయిపోయింది. బాక్స్లో తీసుకొని వచ్చాను. మనం చూస్తున్నది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన పెనుకొండ. రాయలసీమలో వర్షాలు బాగా పడ్డాయండి. అందుకోసమని ఇక్కడ బాగా పచ్చగా అయితే అయ్యింది.